వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకుందాం. తెలంగాణకు సంబంధించిన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానమైనటువంటి వార్త వార్ వన్ సైడే. వార్ వన్ సైడే. ఇది యాక్చువల్గా నిజంగానే వార్ వన్ సైడే. ఆడకు ముందు నుంచే వార్ వన్ సైడే, భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్. కాకపోతే దీనికి చాలా హైప్ అనేది తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు హైప్ అనేది అంటే, అది కారణం ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన హైప్ కాదు. పాకిస్తాన్ మీద ఉన్నటువంటి కోపం, పాకిస్తాన్ ఉన్నటువంటి ఆ క్రూరత్వం మీద ఉన్నటువంటి గతంలో జరిగిన పహల్గామ్ సంబంధించినటువంటి ఉగ్రవాద దాడికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆక్రోశం, కోపం ఒక్కొక్క ప్రతి భారతీయుడు ఈ రోజు వరకు జీర్ణించుకోలేకపోతున్నారు దానికి సంబంధించి. తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టి వాళ్ళని ఘోరంగా ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళని జీవితంలో ఇండియా వైపు చూడటానికి కూడా, తలెత్తి చూడటానికి, కనీసం యుద్ధం అనే పేరు చెప్పడానికి కూడా సాహసించినటువంటి పరిస్థితిని అయితే తీసుకొచ్చాం మన జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ విషయంలో. అయినప్పటికీ కూడా ఇంకా ఆ కడుపు మంట, కోపం అనేది ఇంకా భారతీయులు, ప్రతి భారతీయుల్లో అలాగే ఉంది. ఎందుకంటే ఏదో ఒక ప్లాన్ ప్రకారమో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ ఉగ్రదాడి అనేది ఏదో ఒక బాంబు పెట్టేసి అకస్మాత్తుగా అలా చనిపోయింది కాదు. లేదా చనిపోవటం, ఎలా అయినా చనిపోవటమే ఎవరికైనా బాధే. నేను దాని గురించి నాకు చెప్పే ఉద్దేశం అని కాదు. ఎవరైతే తన సొంత భార్య ముందే ఆ భర్తల్ని ఆ విధంగా అడిగి అడిగి కాల్చడం అనేది, అది అసలు ఎన్నిసార్లు ఆలోచించినప్పటికీ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అనమాట. ఒక్కోసారి ఆలోచిస్తే నరాలు ఇదవుతాయి, బ్లడ్ బాయిల్ అయిపోయింది అనమాట. అంత ఘోరంగా పాకిస్తాను తన క్రూరమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన చర్య అలాంటిది. ఎందుకంటే దీంట్లో పాకిస్తాను ఉద్దేశం ఉందా, లేకపోతే పాకిస్తాన్ కావాలని చేయించిందా, పాకిస్తాన్ తెలియకుండా జరిగిందా అని వాళ్ళు సమర్థించడానికి కూడా లేదు. ఎందుకంటే ఎవరైతే ఆ పహల్గామ్ దాడి, ఉగ్రదాడిలో పాల్గొన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్ తలదాచుకోవడం అయితే ఆ సంబంధించినటువంటి ఉగ్రదాడులు చనిపోయిన తర్వాత మన ఆర్మీ వాళ్ళని ముట్టబెట్టిన తర్వాత ఆ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో అక్కడ ఆర్మీ పాల్గొనటం, ఈ విధంగా ప్రతిదీ పాకిస్తాన్ నాకు సంబంధం లేదు ఉగ్రదాడిలో అని చెప్పుకోవడానికి కూడా ఎక్కడా ఛాన్స్ లేదనమాట. చాలా క్లియర్ కట్గా ప్రతి విషయంలో ఆ ఉగ్రవాదులతో వాళ్ళు ఉగ్రవాదులను ఏ విధంగా పెంచి పోషించారనేది క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు మొత్తంలో కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు పాల్గొనటం మనకు చాలా విజువల్స్ క్లియర్లో వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఆ తర్వాత ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్కి ఒక్కసారిగా మొదలుపెట్టే ముందు భారతదేశం పాకిస్తాన్ మీద పెట్టినటువంటి కండిషన్స్ కానివ్వండి, ఆ టైంలో వాళ్ళు అక్కడ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, అనేక సభల్లో, బహిరంగ సభల్లోనే ఇవన్నీ చూస్తామంటే ఎక్కడ కూడా ఉగ్రదాడులతో, ఓన్లీ ఉగ్రదాడులే ఇక్కడ భారతీయుల మీద అటాక్ చేశారంటానికి లేదు. దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉంది. పాకిస్తాన్ హస్తం ఉన్నా లేకపోయినా ఆ చొరబాటుదారుల, ఆ ఉగ్రదాడులకు మాత్రం కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చిందంటానికి ప్రత్యక్ష సాక్ష్యాలు చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడ పాకిస్తాన్ ప్లేయర్లైనా, స్పోర్ట్స్ స్పిరిట్ ఎంత ఉన్నా, క్రీడలుగానే చూడాలి అని ఎంత విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడా భారతీయుల్లో ఉన్నటువంటి ఆ మంటను మాత్రం ఆర్పేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రతి భారతీయుడు ఆ చనిపోయినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే చనిపోయారో కుటుంబీకులు, వాళ్ళ కుటుంబీకులను వాళ్ళ సొంత కుటుంబీకులుగానే భావించాం మనం అందరం. కాబట్టి కేవలం ఆ పాకిస్తాన్తో అనే ఒక పేరు వింటేనే, పాకిస్తాన్తో ఆడటం అంటేనే ఎందుకో నచ్చలేదు చాలామందికి ఈ విషయంలో మాత్రం. అయినప్పటికీ కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాతావరణం మొత్తం ఒక దేశవ్యాప్తంగా మ్యాచ్ జరిగే 10 నిమిషాల ముందుగా ఒక ఉత్కంఠభరిత వాతావరణమే. మ్యాచ్ రద్దు చేయాలని చాలామంది కోరుకున్నారు. వాళ్ళతో ఆడటం అవసరమని కాదు. కొంతమంది అయితే యుద్ధ రంగంలో ఎలా అయితే బుద్ధి చెప్పామో మైదానంలో కూడా పాకిస్తాన్కి అదేవిధంగా బుద్ధి చెప్పాలి అనేటువంటి విషయాన్ని చాలామంది చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ వార్ వన్ సైడ్ అనేది పెద్ద కిక్ ఏమి ఇవ్వట్ల. ఎందుకంటే పాకిస్తాన్ అసలు దాదాపుగా ఇక్కడ అసలు ఈ పహల్గామ్ ఉగ్రదాడి లేకపోతే ఇంకోటి దాని గురించి కొంచెం పక్కన పెట్టినా, ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే గత దగ్గర ఒక 5-6 ఏళ్ళు, 10 ఏళ్ళ మధ్యలో గమనిస్తే పాకిస్తాన్ మన మీద గెలిచిన దాఖలు ఎక్కడ లేవు. పాకిస్తాన్ టీం ఇండియాని క్రాస్ చేసేంత సినిమా ఎక్కడ లేదు. ఇక్కడ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆటగాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఆటగాళ్ళని చూస్తూ వాళ్ళకి తెలుసు, సగం గెలవని వాళ్ళకే తెలుసు. ఇక్కడ ఎక్కడ కూడా పాకిస్తాన్ సంబంధించిన టీము పెద్దగా చెప్పుకోవాల్సిన అంత లేదు. మొదటి నుంచి దాయాది దేశం కాబట్టి గతంలో ఉంది ఆ వార్ అనేది ఏంది. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఆ ఊపు, ఆ జోషు, వాళ్ళు మంచి ప్లేయర్లు ఉండేవాళ్ళు, ఆట కూడా సమఉజ్జీగా ఉండేది. అప్పట్లో వాళ్ళు గెలిచినా మనం గెలిచినా కొంచెం సమఉజ్జీగా ఉండేది గెలుపు ఓటములు అనేది. అది ఇప్పుడు అసలు దానికి సంబంధించిన కిక్కే పోయి చానేళ్ళైంది. వాళ్ళు ప్రతిసారి ఓడిపోవటమే.
ప్రతిసారి వరల్డ్ కప్లో ఓడిపోవటమే, ప్రతిసారి ఇలా ఏషియా కప్లో దాదాపుగా ఇప్పటికి 10 సార్లు ఏమో ఓడిపోయారు వాళ్ళు, 6 సార్లు ఏమో గెలిచినట్టున్నారు మన మీద. దాదాపు ఇలా చూసుకుంటే ప్రతిసారి పెద్ద గేమ్ పాకిస్తాన్ ఈ మధ్యకాలం లేదు. దాదాపు అది కూడా ఏ వెస్ట్ జింబాబ్వేనో ఆ టీముల్లాగానే దాదాపు కొన్నాళ్ళకి కనుమరుగైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దానికి 100 కారణాలు ఉన్నాయి. ఆడున్నటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్రికెట్ అకాడమీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇచ్చేటువంటి నిధులు లేక కొంతమంది పరిస్థితులు, ఆ విధంగా ఆటగాళ్ళు సగం ఎంకరేజ్మెంట్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అసమానతల వల్ల కానివ్వండి, అక్కడ సరైనటువంటి క్రీడల ప్రోత్సాహం లేదు. దీనన్నిటికంటే ముఖ్యంగా అక్కడ భగవంతుని ఆశీస్సులు లేవు, పంచభూతాల ఆశీస్సులు లేవు అక్కడ. ఎందుకంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ క్రూరత్వం, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఒక రకమైనటువంటి ఒక క్రూరత్వం నిండుకున్నటువంటి జీవితంలో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఎంతసేపటికి వాళ్ళు ఎక్కడ కూడా మంచితనం అనేది ఏ మూలాన ఉండదు. ఈ రోజుల్లో ప్రపంచాన్ని బట్టి, జరుగుతున్న పరిణామాలను బట్టి మనం పోటీ పడదాము, మనం అభివృద్ధి చెందుదాం, మన దేశం కూడా నలుగురితో పాటు గొప్పగా చెప్పుకుందాం అనేటువంటి అసలు ఆలోచనే లేదు. ఎంతసేపటికి ఉగ్రదాడి ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు లేచినప్పటి నుంచి భారతదేశం మీద పడి ఏడవటం తప్ప ఏదో విధంగా భారతదేశంతో పాటు పోటీ పడాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశం తప్పనైతే వాళ్ళకి లేదు. ఎంతసేపటికి భారతీయులను ఎక్కడ బాంబులు పెడదామా, భారతీయులను ఏ విధంగా చంపుదామా, భారతీయుల మీద ఆ విషయాన్ని ఎలా అక్కసిని కక్కుదామా, లేతే ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని విలన్గా చూపడానికి ఎలా ప్రయత్నం చేద్దామా, ఈ ధోరణి తప్ప. ఈ ధోరణి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ ఏ భగవంతుని ఆశీస్సులు ఉండదు, ఏ పంచభూతాల ఆశీస్సులు ఉండదు. వాళ్ళు ఎప్పటికీ ఇంకా దాదాపుగా నాకు తెలిసి ఇంకొక 5-6 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కనబడపోయినా ఆశ్చర్యం లేదు. కొన్ని అలాగ ఎన్నో తెరమరుగైపోయినాయి కొన్ని దేశాలు, కొన్ని క్రికెట్లో. అదేవిధంగా ఎందుకంటే అంతగా లేదు దాంట్లో, అక్కడ లేదు, ఆ విషయం లేదు, అక్కడ ప్లేయర్స్ లేరు, దానికి తగ్గట్టు చెప్పుకోవడానికి కాదు. మొదటి నుంచి మనకు ఒక హైప్ ఉంది కాబట్టి పాకిస్తాన్, భారతదేశం దాయాది దేశంతో మ్యాచ్ గెలవాలి, ఎందుకంటే మన శత్రు దేశం కాబట్టి గెలవాలి అనే హైప్ ఉందే కానీ అక్కడ సినిమా లేదు. కాబట్టి శత్రువుతో మనం పోరాడాలంటే సమూజ్జిగా ఉన్న మనకు ఒక అందం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ హైప్ తీసుకొచ్చారు అంతే తప్పితే ఆడంత సినిమా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా మ్యాచ్కి ముందే తెలుసు వాళ్ళు గెలవరని తెలుసు. కాకపోతే ఒక్కసారి గెలుపోవటం అనేది ఒకసారి మన చేతుల్లో ఉండవు, చిన్న ఒక అటు ఇటుగా ప్లేట్ మారిపోయిద్ది అనేటువంటి మాట చెప్పొచ్చు. కానీ అక్కడ లేదు అక్కడ. ఎందుకంటే ఆడంత టోళ్ళు కాదు. ఇప్పుడు గుడ్డలో తడి ఉందంటే పిండితే ఒక డ్రాప్ పడిద్ది అనుకోవచ్చు. అసలు ఆ గుడ్డలో తడే లేదు, తడి లేనప్పుడు ఇంకేం పిండుతుంది దాన్ని? అది చచ్చిన పాము దాన్ని. ఎంతసేపు చంపినా మన వాల్యూ పోవటం తప్ప ఆ విషయం ఏం లేదు. అలాంటి టీం అక్కడ పాకిస్తాన్ టీము. కానీ ఇక్కడున్న మన జరిగినటువంటి ఏదైతే పహల్గాం ఉగ్రదాడికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి సందర్భాలు, దానికి సంబంధించినట్టు ఇవన్నీ మనసుల్లో అలాగే నాటుకుపోయినాయి కాబట్టి మనకు ఒక్కసారిగా ఆ పేరు వినగానే, దాంతో మ్యాచ్ అనగానే కొంతమంది నచ్చినా, కొంతమంది ఓకే ఆడొచ్చు అన్నా, అలా ఒక రకమైనటువంటి వార్త మాత్రం దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది. ఏదేమైనప్పుడు కూడా అదే కసితో ఆడారు భారతదేశం, మనం అంతే కసితో ఆడాము, పాకిస్తాన్ని చిత్తు చేశాము. ఎందుకంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది మాత్రం పహల్గాం ఉగ్రదాడి కుటుంబాలకు అంకితం ఈ మ్యాచ్ గెలుపు అనేది. మీరు గమనించే మ్యాచ్ మొదలైనప్పటి నుంచి, టాస్ వేసినప్పటి నుంచి కూడా ఎక్కడ కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సందర్భాలు మనం ఎక్కడ విజువల్స్లో టీవీలో ఎక్కడ కనబడలేదు. వాళ్ళు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు టాస్ విషయంలో కూడా. ఎక్కడ కూడా భారతదేశం కూడా వాళ్ళతో చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చి స్పోర్ట్స్ స్పిరిట్స్తో ముందుకెళ్ళాలి అనే ఆలోచన కూడా రాలా. ఎందుకంటే అంతగా నాటుకుపోయినాయి మనసుల్లో. కాబట్టి తప్పేం లేదు, షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన, ఇవ్వకపోయినంత మాత్రాన జరిగేది ఏం లేదు. వాళ్ళతో అసలు కనీసం కొన్ని ఆడాలి కాబట్టి రూల్స్ ప్రకారం ఆడటమే కానీ వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి ఇవ్వకపోయినా తప్పు చేసామన్న ఫీలింగ్ ఏం కాదు. అసలు వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ కూడా ఎడమొహం పెడమొహంగానే మ్యాచ్ కనబడింది. ఆ తర్వాత కూడా మ్యాచ్లో పెద్దగా జోష్యం లేదు. ఓపెనింగ్ బాలింగ్తోనే ఒక్కో వికెట్ పడగొట్టడం మనం చూసాం, గమనించాం. మ్యాచ్ అంతా కూడా ఎక్కడ రసవత్తరంగా లేదు, ఉత్కంఠభరితంగా ఏం లేదు. కాకపోతే వాతావరణం పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి చాలా రోజుల నుంచి పబ్లిసిటీ అవుతుంది కాబట్టి, మంచి హైప్ క్రియేట్ అయింది కాబట్టి అందరూ ఏదో ఆ టీవీలకు అతుక్కుపోయారు. కానీ చాలా 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 ఘోరమైన మ్యాచ్ అది. అది తెలిసిన మాటే, వన్ సైడ్ మ్యాచ్, వారు వన్ సైడ్. వాళ్ళు గెలిచారని చెప్పడం కాదు, గెలవక ముందు కూడా ఒక అభిప్రాయం, అంతగా పట్టు లేని అది వాళ్ళు అసలు ఆట తీరు వాళ్ళు చెప్పుకోదగ్గంత స్థిమితం లేనటువంటి ఆట వాళ్ళది. కాబట్టి మన భారతదేశం మీద అంటే ఇంకా వేరే దేశాల మీద అటు ఇటుగా కొన్ని దేశాల మీద కొన్ని పేర్లు ఎందుకు, కానీ కొన్ని దేశాల మీద అయితే పాకిస్తాన్ ఏమో గెలవచ్చేమో అనేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ అసలు ఎలా ఆలోచించినప్పటికీ కూడా భారతదేశం మీద పాకిస్తాన్ క్రికెట్ గెలవటం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. అది అంత ఇదేం కాదు. మన కరెక్ట్గా మన భారతదేశం 4 ప్లేయర్లు ఆడితే మొత్తం టీం అంతా ఆడ గుల్లగుల్ల అయిపోయింది, అన్ని వికెట్లు అన్నీ పోయినాయి. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో పాకిస్తాన్ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన కానివ్వండి, ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన కానివ్వండి, దీని పట్ల
ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అనవసరంగా పాకిస్తాన్ మనం హైప్ చేసాము కానీ దానివల్ల పాకిస్తాన్ అంత సినిమా లేదు. మనం చెప్పుకోవటం మనం వాళ్ళని హైప్ చేయటం కానీ అంత చెప్పుకోవడానికి టీం కాదు పాకిస్తాన్ది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే ఓకే మీరు చెప్పిందని కానీ ఎందుకు ఈ పహల్గాము దేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా కేవలం ఈ స్పోర్ట్స్లో ఒక క్రికెట్ని ఎందుకు హైప్ చేస్తున్నారు, క్రికెట్ విషయంలోనే ఈ పాకిస్తాన్ విషయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, పాకిస్తాన్ టీం సంబంధించి మనం ఎందుకు ఇంత హైప్ చేస్తున్నాం, కేవలం క్రికెట్లోనే ఎందుకు తెస్తున్నారు అనేటువంటి మాట చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒలింపిక్స్ కానివ్వండి, కామన్వెల్త్ క్రీడలు కానివ్వండి, వీటన్నిటిలో మళ్ళీ ఆడాలి కదా, ఆడుతున్నాం కదా పాకిస్తాన్తో. కేవలం ఎందుకు క్రికెట్నే ఇంత హైప్ చేసి క్రికెట్నే శత్రు దేశంగా భావించి క్రికెట్ విషయంలోనే పాకిస్తాన్తో ఆడకూడదు అనేటువంటి వాతావరణం ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు దీన్ని దేశవ్యాప్తంగా డిస్టర్బ్ చేస్తున్నారు, దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఆడకపోతే టోటల్గా పాకిస్తాన్తో ఎక్కడ ఆడకూడదు, కానీ కేవలం క్రికెట్లోనే ఎందుకు ఇంత వాతావరణాన్ని హైప్ చేస్తున్నారు. మిగతా స్పోర్ట్స్ విషయంలో పాకిస్తాన్ ఇండియా ఆడుతున్నప్పుడు ఎందుకు దీని గురించి ఆపాలని కానీ నిరసనలు కానివ్వండి ఎందుకు దీన్ని హైప్ క్రియేట్ చేయట్లేదు, ఇలా ఎందుకు జరుగుతుంది. మళ్ళీ పక్కన ఒలింపిక్స్లో ఆడాలి, కామన్వెల్త్లో ఆడాలి, ఇలాగ పారా సంబంధించిన ఏదో గేమ్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటిలో కూడా మళ్ళీ పాకిస్తాన్తో ఎందుకు ఆడుతున్నాం, మరి కేవలం ఎందుకు పాకిస్తాను క్రికెట్ విషయంలోనే ఎందుకు ఇండియా పాకిస్తాన్ని ఈ విధంగా హైప్ క్రియేట్ చేస్తున్నారండి కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. కొంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ ఓకే పాకిస్తాన్ దేశం కాబట్టి పాకిస్తాన్ దేశంలో పుట్టారు కాబట్టి వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి మనం వ్యతిరేకిస్తున్నాం, స్పోర్ట్స్ కానీ తీసుకోవాలని కొంతమంది విశ్లేషకులు. ఏమైనప్పటికీ నేను ఇంతమంది విశ్లేషకులు మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరిత వాతావరణం ఆగిద్దా నడిచిద్దా అనేటువంటి విషయం ఇవన్నీ ఒక ఎత్తు. కొందరైతే అసలు పబ్లిక్గానే కొన్ని హిందూ సంఘాలు అయితే బీహార్ అటెంతో కొన్ని హిందూ సంఘాలు అయితే డైరెక్ట్గానే ఇళ్లలో టీవీలు తీసుకొచ్చి రోడ్ల మీద పగలగొట్టడం జరిగింది. టీవీల కింద పడేసి కాళ్ళతో తొక్కటం ఇవన్నీ మనం చాలా సందర్భాలు నేను చూసాం సోషల్ మీడియా ద్వారా. కొంతమంది మహిళలు అయితే డైరెక్ట్గా మోడీకి సింధూరం పంపించారు, డైరెక్ట్గా మోడీకి కొరియర్ చేశారు సింధూరాన్ని వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం కోసం. ఈ విధంగా రకరకాలుగా మన అసదుద్దీన్ ఓవైసీ అయితే డైరెక్ట్గానే మీకు డబ్బులే ముఖ్యమా, మనుషుల ప్రాణాలతో సంబంధం లేదా, వాళ్ళు అంత విధంగా మన భారతీయుల్ని పహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులు వచ్చి ఆ విధంగా మన భారతీయుల్ని చంపితే మీకు స్పోర్ట్స్ అవసరం, వాళ్ళతో మ్యాచ్ ఆడటం అవసరమా, మీకు డబ్బులే ప్రధానమా, బీసీసీఐకి ఎన్ని కోట్లు వస్తాయి దీనివల్ల ఈ ఆట వల్ల, మీకు డబ్బులే ప్రధానం మనుషుల ప్రాణాలు ప్రధానం కాదా, వాళ్ళతో ఆడటం అంత అవసరం అంటూ అసదుద్దీన్ ఓవైసీ తన స్టైల్లో తను మాట్లాడడం జరిగింది. ఈ విధంగా రకరకాలుగా ఇటు టీవీలు పగలగొట్టినా, ఇటు కుంకుమ కొరియర్ చేసినా, ఇటు చాలా హిందూ సంఘాలు రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగానే దీని గురించి నిరసన వ్యక్తం చేసిన, ఏదేమైనప్పటికీ మ్యాచ్ అయితే జరిగి తీరిద్ది అనేటువంటి ఒక ఐడియా చాలామందికి ఉంది. అదేవిధంగా మ్యాచ్ జరిగింది, అదే అనుకున్నట్టుగానే వారు వన్ సైడ్ అయింది, పాకిస్తాన్ని చిత్తు చేసి మనం ఓడించాం. ఈ వార్తని ప్రధానంగా హైలైట్గా తీసుకుంది ఆంధ్ర దినపత్రిక. అందుకే వారు వన్ సైడే అంటూ దీన్ని విషయాన్ని ఇచ్చారు. 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం. బౌలింగ్లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా, బ్యాటింగ్లో సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మెరుపులు. పాక్ క్రికెటర్లకు కరచాలను ఇవ్వకుండా మైదానాన్ని విడిన భారత ఆటగాళ్లు ఉంది. కాబట్టి ఇక్కడ ప్లేయర్లు కూడా ఆ ఉగ్రదాడికి సంబంధించినటువంటి విషయంలో చాలా బాధపడి చాలా ఆక్రోశం కోపంతో ఉన్నారు. అందుకే వాళ్ళకి చివరికి మ్యాచ్కి ముందు టాస్క్ ముందు చేతు కలపలేదు కెప్టెన్లు, మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని హైలైట్ చేశారు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెన్ ఎవరుతున్నారో పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం, వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం, ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం అంటూ సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెన్ ఇచ్చిన స్టేట్మెంట్ని హైలైట్ చేసింది ఆంధ్ర దినపత్రిక. ఇంకొక వార్త జూబిలీ హిల్స్ మనదే. ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం మళ్ళీ జూబిలీ హిల్స్ వైపు మళ్ళీ ఈ నిన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఒక వార్త, మొన్నటి వాళ్ళు చక్కర్లు, తర్వాత బీసీ రిజర్వేషన్లో ఒకసారి, తర్వాత ఏదైతే బనకచల్లా అని కొన్నాళ్ళు, ఈ విధంగా ఒక వార్తని హైప్ క్రియేట్ చేయటం, దానికి ఒక సొల్యూషను, దానికి ఒక సంబంధించిన ఏం జరిగిందో మళ్ళీ దాని గురించి వార్త ఉండదు, దాని గురించి ప్రజలు తెలుసుకునే లోపు అసలు ఏం జరిగింది తెలంగాణ రాజకీయాలు అనుకునే లోపు ఇంకొక వార్తలు వెళ్తాం చాలా స్టైల్ అయిపోయింది తెలంగాణ వ్యాప్తంగా. మొదటి నుంచి మీరు చూసుకుంటే అలాగే వస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి చూసుకోండి, దాదాపుగా ఫోన్ ట్యాపింగ్ మామూలు ఉత్కంఠ వాతావరణమా తెలంగాణలో రేపింది. ప్రతిరోజు అంటే కొంతమందికి తెలియని వారికి కూడా ఫోన్ ట్యాపింగ్ ఈ విధంగా చేస్తారా అనేటువంటి ఆశ్చర్యంగా గురవుతూ చాలామంది దానికి టీవీలో అతుక్కుపోయిన సందర్భాలు మనం చూసాము. అదేవిధంగా కేవలం ఒక సొంత ఇంట్లో కారు డ్రైవర్ కాడి నుంచి ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర నుంచి రాజకీయ నాయకుల ఇళ్లలో అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది అప్పట్లో సంచలనం.
ఎవరికి వారు మా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పటం, కేవలం డైరెక్ట్గా సిట్టే విచారణ పిలవటం, మీ ఫోన్ ట్యాపింగ్ అయింది ఒకసారి సిట్ విచారణకు రండి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇలా ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ అయితే అయిందో డైరెక్ట్గా తెలుసు, వాళ్ళనే విచారణకు సిట్టే పిలిచింది. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారో దాని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్‌లో ఈ విధంగా జరిగింది. ఫలానాళ్ళు చేయమంటేనే మేము చేశాము. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పడం కూడా మనం విన్నాము. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ తీసుకెళ్ళి మూసిలో పడేయటము, దాని సాక్ష్యాలను మొత్తాన్ని హార్డ్ డిస్క్‌లందరినీ కూడా తగలబెట్టడం ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూసాము. ఎవరు ఎందుకు చేశారనేది దానికి సంబంధించిన సాక్ష్యాలున్నాయి. ఎందుకు చేశారనేది ఉంది. ఎవరు చేయించారనేది ప్రతిదీ ఉంది. కానీ ఎక్కడ దానికి సంబంధించిన అరెస్టుల పర్వం లేదు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం లేదు. కానీ దాన్ని మాత్రం పీక్ స్టేజ్‌కి మాత్రం తీసుకెళ్లారు వ్యవహారాన్ని. ఈ విధంగా మొదటి నుంచి తెలంగాణ రాజకీయాలు తీసుకుంటే ప్రతి విషయంలో ఒక ఏదైతే వార్తనుందో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానివ్వండి, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానివ్వండి, ఒక వార్తని హైప్ క్రియేట్ చేయటం, ఆ తర్వాత దానికి ఎటువంటి రిజల్ట్ లేకుండా మధ్యాంతరంగా వదిలేయటం, మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పుడైతే ప్రజలు లేవనెత్తుతున్నారో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలే తీసుకుందాం ఉదాహరణకి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏం జరుగుతుందంటే యూరియా సమస్యలు, ఓ పక్క కాలేజీకి సంబంధించినటువంటి సమస్యలు. ఈ విధంగా ఇంత సమస్యలో తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే ఇటు పక్క యూరియా చూస్తే ప్రతిరోజు మనం చూస్తున్నాం ఏ విధంగా రైతులు అల్లాడిపోతున్నారు యూరియా కోసం. ఇక ఇక్కడేమో చూస్తే 2 రోజుల నుంచి కాలేజీలకు సంబంధించి సోమవారం నుంచి నిరవధిక బంద్ అంటూ ఇటు పక్క అల్టిమేటం జారీ చేసినాయి కాలేజీ యాజమాన్యాలు మొత్తం కూడా. ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అవి కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. ఈ విధంగా చూస్తే ఇక్కడ దాదాపుగా ఎంతోమంది విద్యార్థుల జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ చూస్తుంటే ఇలాంటి సమస్యలన్నీ తెర ముందుకు వచ్చేటప్పటికి మళ్ళీ సమస్యని పక్కదోవ పట్టించడం కోసం జూబిలీహిల్స్ అన్ని కానీ తెర ముందుకు తీసుకురావటం. ఇలా ప్రతిదీ మనం మొదటి నుంచి చూసుకోండి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పుడు కూడా అంతే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణ ప్రతి దాదాపుగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకులను వదలేదు, ప్రతి రాజకీయ పార్టీ నాయకుని సిట్ విచారణకు పిలవటం, ఈ విధంగా మీ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పడం, మీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ మీ అందరిది ట్యాపింగ్ అని చెప్పడం, ఏమేమి జరిగినాయి, ఏ టైంలో ఏ సంభాషణ జరిగినాయి కూడా వాళ్ళకి వివరంగా చెప్పడం సిట్ విచారణలో పర్సనల్గా. వాళ్ళు గతంలో ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడ పోటీ చేశారు, ఆ సమయంలో మీకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరికి ఫోన్ ట్యాపింగ్ చేశారు, మీ సమాచారాన్ని బయలు చేశారు, అవన్నీ పూసుకూర్చున్నట్టు చెప్పడం. మళ్ళీ ఇంత తెలిసినప్పుడు ఎవరు చేశారని తెలిసినప్పుడు ఎవరు చేయించారని తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎటువంటి యాక్షన్ ఉండదు. మొత్తం దాదాపుగా సరే లేదు రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాలేదు. ఇటుపక్క బండి సంజయ్ ఇటుపక్క కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు. ఒక పక్క బండి సంబంధించినటువంటి ఫోన్ రికార్డింగ్స్ కూడా మొత్తం బయటపడ్డాయి కుటుంబ సభ్యులతో అన్నీ కూడా. ఆయన దాని గురించి చాలా ఆవేశంగా మాట్లాడడం జరిగింది. కేంద్రం సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులను కానివ్వండి అక్కడ ఉన్నని పిలిపించి దీన్ని సపరేట్గా ఆయన ఒక పెద్ద వింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ చేసింది ఏమి లేదు. చివరికి ఒక పక్క చూస్తే ఇటు బీజేపీ పార్టీ చూస్తే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయింది. ఇది కేవలం ఎన్నికల డ్రామా కోసం ఈ విధంగా ఈ 5 సంవత్సరాలు కేవలం వాళ్ళ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అవినీతికి సంబంధించిన ఏదైతే జరిగినాయో లేకపోతే ఏ విధంగా అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో ఇవన్నీ కూడా తెర ముందు తీసుకొస్తారు. వాళ్ళంతా ఒకటే కేవలం ఇది ఎన్నికల స్టంటు, ఎలక్షన్ 5 ఏళ్ల వరకు ఇలాగే చేసేసి చివరికి ఎన్నికలకు వెళ్తారు. అంత చెప్తే వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి పనిష్మెంట్ ఏమి ఉండదు, దానికంటే ఇంకొంచెం స్టెప్ ఇంకా ముందుకేం వెళ్ళదు అంటూ బీజేపీ పార్టీ చెప్తా ఉంది. చూస్తుంటే అదే వాతావరణం కనబడతా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం దాని గురించి అంత హైప్ క్రియేట్ చేసి రోజుకు ఒక రకంగా సిట్ విచారణకి వెళ్ళినా కూడా సాధించింది ఏం లేదు. అన్ని ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన విషయం దాన్ని ఎవరెవరు ఏం చేశారనేది దానికి లేదు. తర్వాత ఒక్కసారిగా బనకచల్ల మళ్ళీ దాని తెర ముందుకు తీసుకురావటం, దానికి సంబంధించిన తర్వాత కాళేశ్వరం సంబంధించిన కమిషను సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దీని గురించి ఏదో జరిగిపోతుందంతా ఒక కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ లాంటి నాయకుడే నోటీసులు అందుకున్నాడు, ఇంకేముంది తెలంగాణ రాష్ట్రం తగలబడిద్ది అన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేయడం బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించింది ఏం కాదు, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నామని దాన్ని అట్ట పక్కదోవ పట్టించారు. అది సిబిఐ ఎంక్వైరీలో ఉంది కాబట్టి ఇక ఎవడం మాట్లాడడానికి లేదు. ఈ విధంగా ఓ పక్క చూస్తే కేటీఆర్ది ఇంకేం లేదు, మొత్తం దానికి సంబంధించిన నిధులంతా కూడా గోల్మాల్ అయిపోయినాయి, పక్కదారి పట్టించారు. దాదాపు 50 కోట్ల వరకు ఇలా అయింది. కేటీఆర్ని దీన్ని దూకుడుగా ఉంది దీని గురించి వ్యవహారం, ఇంకా మామూలుగా ఉండదు వ్యవహారం అని దాన్ని తీసుకురావటం. ఏది ఎక్కడ కూడా దానికి ఒక ముగింపు ఉండదు. మొదటి నుంచి మీరు గమనిస్తే స్టెప్పుల వారీగా గమనిస్తే ఎంతసేపటికి దాని సమస్యని లేవనెత్తటం, దాంట్లో అబద్ధం అనేటువంటి సమస్య అనట్లేదు కానీ సమస్య అయితే ఉంది, జరిగిన మాట అయితే వాస్తవాలే కొన్ని ఉంటాయి. దానికి ఎవరు ఏంది బాధ్యులు ఎవరు, దానికి నేరస్తులు ఎవరు, దానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దాని ప్రభుత్వం మొత్తాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వంలో జరిగిన విషయాల్ని ప్రజల ముందు పెట్టేటువంటి విషయంలో మాత్రం కేవలం ఒక హైప్ క్రియేట్ చేయడం, దాదాపుగా దానికి సంబంధించిన ఎండగట్టడం, అలా చేయటం. మళ్ళీ ఏదన్నా రాష్ట్రంలో ఏదైనా కొత్త సమస్య ఏదైనా బయలుదేరినప్పుడు
దానాలు చేయడం. మొన్నటికి మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ సంబంధించిన సమస్య ఇప్పుడు తెర ముందు జరుగుతూ ఉంది. ఓ పక్క హైకోర్టు చూస్తేనేమో మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టండి, లేకపోతే మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి అంటూ ఓ పక్క కోర్టు తీర్పిచ్చింది. ఈ సందర్భంలో దానికి సంబంధించిన గ్రూప్ 1 దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేక నిరుద్యోగులుగా అలాగే ఉండిపోయి ఆ విద్యార్థులంతా కోచింగ్ల సెంటర్లోనే అతుక్కుపోయి వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయి వాళ్ళ ఏజ్ బార్లు అయిపోయి బట్టతల్లో వచ్చి పెళ్ళిళ్ళు కాక ఆ విధంగా హాస్టల్లో మగ్గిపోతూ ఉంటే ఏదో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఎగ్జామ్స్ జరిపితే మళ్ళీ దాంట్లో రాజకీయము, దాంట్లో కోచింగ్ సెంటర్ల రాజకీయము, ఇప్పుడే కాదు ఎగ్జామ్స్ అని అప్పుడంతా హడావుడి మనం చూసాం. అది ఎవరెవరు చేశారు, ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకం ఏంది, దీని వెనక ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి, గ్రూప్ 1 ఎగ్జామ్ టైంలో ఎంత హడావుడి చేశారు, మొత్తం చాలా క్లియర్ కట్ మ్యాప్ ఉంది వాళ్ళ దగ్గర. అయినా కూడా దానికి సంబంధించిన యాక్షన్ లేదు. ఇప్పుడు అదేమో కోర్టు దాకెళ్ళి మళ్ళీ ఆల్రెడీ దానికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళకి దాదాపుగా దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ముగింపు దశకు వచ్చినాయి. మళ్ళీ వెంటనే దీన్ని హైకోర్టు ఒకసారిగా రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పడానికి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ అయోమయంలో ఉన్నారు. వాళ్ళకో టెన్షను, ఇటుపక్క కేటీఆర్ అది అంశాలు లేవనెత్తుకొని ఇంకా భుజాన్ని ఎత్తుకొని గోల్ చేయటం. యువ కాంగ్రెస్ చూస్తే కావాలని గ్రూప్ 1 రద్దు చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఎలా చేస్తున్నాడంటూ అదొక కామెంట్. ఇలా ఈ సమస్య రాగానే మళ్ళీ జూబిలీ హిల్స్, ఈ ఈ విధంగా ఇంకో సమస్య రాగానే బీసీ రిజర్వేషన్ తెర ముందు తీసుకురావటం. రాష్ట్రంలో ఇంకో సమస్య హైడ్రా సమస్య హైప్లో క్రియేట్ అయ్యి ఇక్కడ ప్రజలు నిరసన వ్యక్తం అవ్వగానే మళ్ళీ స్థానిక సంస్థలు. ఈ విధంగా ఎక్కడికక్కడ రాష్ట్రంలో సమస్యలు ఒక తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ప్రతిపక్షాలు భుజాన్ని వేసుకుని దీన్ని ప్రజల్లో తీసుకొస్తున్నారు, ఎండగడుతున్నారు అనగానే వెంటనే టాపిక్ డైవర్ట్ చేయటం. ఎక్కడ చూసినా మొదటి నుంచి ఈ విధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అధికార దుర్వినియోగం కానివ్వండి, రాజకీయ నాయకులు చేసినటువంటి తప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా తెర ముందుకు తీసుకురావటం, దాన్ని ఓరకట్ట ఎక్స్పోజ్ చేయటం, సమస్య పరిష్కారం లేకుండా వదిలేయటం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాగా అలవాటైందనేటువంటి వార్త చెప్పుకున్నట్టుగానే జరుగుతూ ఉంది ప్రతి విషయంలో కూడా. మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో యూరియా కొరత, ఒక పక్క కాలేజీలు నిరవధిక బంద్, ఏం జరుగుతుంది, దాదాపుగా ఇన్ని వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, పరిస్థితి ఏంది అని మల్లగులాలు పడుతూ ఆల్రెడీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏం చేయాలని చెప్పి నిన్నటి వరకు భట్టి విక్రమార్కతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇది జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక, సర్వేలన్నీ మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మనం గ్రేటర్లో పట్టు సాధించాలి. కాబట్టి గతంలో బీఆర్ఎస్ చేసిందేం లేదు, అసలు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేం లేదు గ్రేటర్ పరిధిలో. కాబట్టి మన సర్వేలని మన పార్టీని గెలుస్తున్నాయి. కాబట్టి మనం దీన్ని అంత ఆషామాషిగా తీసుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. మనం ఎలా గెలవాలి, ఏంది, దీనికి సంబంధించిన అభ్యర్థి ఎవరు, ఎంత ఒక వ్యవహారం ఇది దీనికి సంబంధించి. కాబట్టి కాంగ్రెస్కి అనుకూలంగా సర్వేలని చెప్తున్నాయి. అయినా ఉప ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు. ఇక్కడ గెలుపుతో గ్రేటర్లోనూ బలపడతాం, భవిష్యత్తుకు ప్రోత్సాహంగా ఉంటుంది. అంటే రాబోయే ఎన్నికల్లో అంటే ఇంతవరకు గ్రేటర్ పరిధి హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కాంగ్రెస్కి ఒక గెలుపు కూడా లేదు, ఏదో మొన్న సికింద్రాబాద్ తప్ప, అది కూడా ఉప ఎన్నికల సమయంలో. లేకపోతే ఎక్కడ చూసినా గతంలో చూసుకుంటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు, ఒక్క సీటు కూడా గెలవలేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ గెలుపుతో ఆల్రెడీ సికింద్రాబాద్ అయిపోయింది కాబట్టి ఈ గెలుపుతో మనం మంచి పట్టుతో భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్ళడానికి ఇది సరైన అవకాశం. మన పట్టును నిలుపుకుందాం. కాకపోతే మనం ఆటోమేటిక్ గెలిచేసాం, సర్వేలన్నీ మనం గెలిచేసినట్టే చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాదన ఒక పక్క. కాబట్టి పార్టీ కేంద్రీకృతంగా ప్రచారం చేయండి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై డివిజన్ ఇన్ఛార్జీల సమావేశంలో సీఎం దిశానిర్దేశం. వాస్తవమే, గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో గ్రేటర్గా ఏం చేసిందా లేదా అనేది ప్రజలకు తెలుసు. అది జూబ్లీ హిల్స్లో మరీ ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఎందుకు తెలుసు, నియోజకవర్గాన్ని ఏం చేశారు అందరి పబ్లిక్ తెలుసు. కానీ అక్కడ ఏం జరగలేదు అంటున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏం చేసిందేం లేదు, కాబట్టి చేసింది ఏంది, సరే చేయలేదు, మనం ఏం చేసామనేది మాత్రం చెప్పదు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో. సరే మీరే అధికారంలో ఉన్నారు, పార్టీకి సంబంధించి మీరు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి తెలుసు. మన జూబ్లీ హిల్స్లో ఎవరు ఉంటారు, ఏ స్థాయి వ్యక్తులు ఉంటారు, అక్కడ ఓటర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమాత్రం సంక్షేమ పథకాలతో ఎంతవరకు అవసరం ఉంది, ఈ ఫ్రీ బస్సులతో ఎంత మాత్రం వాళ్ళకి ఉపయోగపడింది, మీరు ఇచ్చేటువంటి 10 చెప్పి 2 ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడతాయి అన్నీ కూడా ఓపెన్ సీక్రెటే. కానీ సంక్షేమ పథకాలన్నీ జూబ్లీ హిల్స్లో మాత్రం తీసుకెళ్ళండి, ప్రచారం చేయండి అంటున్నారు. మళ్ళీ వాళ్ళు జూబ్లీ హిల్స్కి మీరు వచ్చినటువంటి 2 ఏళ్లలో సరే మాగంటి గోపీనాథ్ సరే విషయాన్ని పక్కన పెడితే మీరు అధికారంలో ఉన్నారు. మీరు కనీసం రేపు ఎన్నికలకు వెళ్ళే ముందు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా మీ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది, ఏ అభివృద్ధి చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్తారు, ఏ అభివృద్ధి చూసి మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు అనేది ఇక్కడ అర్థం కావట్లా. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేదంటున్నారు, బీజేపీ పార్టీ చేసింది ఏం లేదంటున్నారు, బాగానే ఉంది. అధికారంలో ఉన్నారు 2 ఏళ్ల నుంచి. మీరేం చేశారు జూబ్లీ హిల్స్కి, ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తారు, ఏం చెప్పి ఓటు అడుగుతారు మీరు? ఫ్రీ బస్ అని వెళ్తారా, వాళ్ళకి అవసరం లేదు.
మీరు చెప్పేటువంటి క్యాంటీన్లు ఉచిత భోజనాలు వాళ్ళకి అవసరం లేదు. ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్తారు? వాళ్ళ దగ్గరికి జూబ్లీ హిల్స్‌కి ఏం అభివృద్ధి చేశారని వాళ్ళ దగ్గరికి వెళ్తారు? మీరిచ్చేటువంటి సంక్షేమ పథకాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అవి ఇవి వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకి అంతగా అంటే అందరికి అవసరం లేదు అనట్లేదు. మేజర్ పార్ట్‌గా జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఓటర్లకు పెద్దగా మీరు చెప్పేటువంటి పథకాలు వాళ్ళకి అంతగా అవసరం లేనటువంటి ఒక మంచి స్థాయిలో అంటే ఆర్థికంగా బలపడినోళ్ళే ఎక్కువగా ఉంటారు. వాళ్ళు మరి మీరు చెప్పాలంటే ఏం చెప్పి ప్రజల్లోకెళ్ళి అక్కడ ఓట్లు అడుగుతారనేది మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ పట్ల అంత సానుకూల ధోరణి ఉన్నప్పుడు, అంతటి మంచి గాలిలో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడే ఇక్కడ అంటే అజరుద్దీన్ కూడా ఆషామాషీ వ్యక్తి ఏం కాదు. తెలుసు. అతని ఫేమ్ ఏందో తెలుసు. అతను స్పోర్ట్స్‌లో ఏందో తెలుసు. మన ఇండియా కెప్టెన్‌గా చేయటం కాంగ్రెస్ పార్టీలో తెలుసు. అందరికి తెలిసిన సుపరిచితమైన వ్యక్తినే మన గెలవలేకపోయిన సందర్భంలో ఇప్పుడు ఓ పక్క ఆ కుటుంబ సభ్యులు నుంచున్నారు. మాగంటి గోపీనాథ్ సంబంధించి కుటుంబ సభ్యులు ఇటు పక్క బీఆర్ఎస్ తరఫున నుంచుంటున్నారు అక్కడ ఎన్నికల్లో. అక్కడ సానుభూతి పవనాలు ఉన్నాయి. ప్లస్ ఆ నియోజకవర్గానికి గతంలో ఆయన చేసిందేంది అనేది అందరికీ తెలుసు. అక్కడ అజాతశత్రువు వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. కాబట్టి ఈ సమయంలో మీరు చెప్పేటువంటి మాటలు అంటే ఓకే, పార్టీ హైప్ కోసమో, పార్టీలో ఉత్సాహంగా పనిచేయడం కోసం చెప్తా ఉన్నారు, నేను కాదంటలేదు. కాకపోతే ఇప్పుడు ఈ సమావేశం ఇంత అవసరమైనది కాదు. సమావేశాలు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రాష్ట్రంలో తగలబడుతున్న సమస్యలు ఇటు పక్క కాలేజీకి సంబంధించిన కానివ్వండి, ఇటు పక్క చూస్తే దానికి సంబంధించినటువంటి యూరియా సంబంధించిన కొరతలు కానివ్వండి, ఇలా అనేక ఉన్నాయి రాష్ట్రంలో సమస్యలు. దీని మీద ఇదే విధంగా చర్చలు పెట్టుకుంటే చూడటానికి కూడా అందంగా ఉన్నది. ఇంకా నోటిఫికేషన్ రానటువంటి ఎన్నికల కోసం ముందే హడావుడి చేసి దానికి ముందుగానే ఒక ఇన్ఛార్జీలను వేసి అక్కడ ప్రతి ఇంటింటికి ఏమేం కావాలో దానికి సమస్యల గురించి ఒక ఇన్ఛార్జీలను వేసి ఇంత హైప్ క్రియేట్ చేయడం అనేది ఇంతవరకు అభ్యర్థి వాళ్ళకి ఎవరో తెలియదు. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అది మామూలుగానే అది వాళ్ళకు ఒక ఆనవాయితీ ఉంది. వాళ్ళ అభ్యర్థి ప్రకటించరు, సీఎం అభ్యర్థి కూడా ప్రకటించరు. ఎప్పుడు ఇలాగా అసలు నియోజకవర్గ అభ్యర్థి కూడా చివరి వరకు ప్రకటించరు. దీంట్లో 100 గ్రూపులు, 100 రాజకీయాలు. ఒకళ్ళ అభ్యర్థి ప్రకటించడానికి కూడా భయం, మనసులో ఉన్న ఓపెన్గా తెలిసిన కూడా ప్రకటించడానికి భయం. ఎందుకంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ చెడగొడతారో, వాళ్ళెక్కడ గ్రూపులు కడగతారో అనేది. ఎందుకంటే పార్టీ పట్ల వాళ్ళకి విశ్వాసం ఉండదు, పార్టీ కోసం పనిచేయటం ఉండదు. వాళ్ళు సీట్ ఇస్తేనే పనిచేస్తారు, వాళ్ళకి అధికారం వస్తేనే పనిచేస్తారు, వాళ్ళ పేరు ప్రకటిస్తేనే పనిచేస్తారు. లేకపోతే పని చేయకపోయినా పర్లా, ఓడించడానికి రకరకాల వ్యూహాలు అయితే మొత్తం చేస్తారు. చాప కింద నీళ్ళ మొత్తం చేయాల్సిన రాజకీయ కుట్రలన్నీ చేస్తారు. ఆ పార్టీకి ఉన్న దరిద్రం అదొకటి. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పేరు ప్రకటించాలంటే వాళ్ళకే భయం. దీన్ని బట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి తాజా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయినా ఆషామాషిగా తీసుకోవద్దని, గెలిపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలకు సూచించారు. జూబ్లీ హిల్స్లో గెలుపుతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు. భవిష్యత్తు పాలనకు ఇది ప్రోత్సాహంగా ఉంటుందని, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి మరింత ఊతాన్నిస్తుందని అన్నారు. హైదరాబాద్లో శివారు జిల్లాలపైన ప్రభావం చూపుతుందని, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ నియమించిన సంగతి తెలిసిందే. ఆదివారం వారితో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. తొలుత డివిజన్ ఇన్ఛార్జీల నుంచి ముఖ్యమంత్రి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఉప ఎన్నికలు అనుసరించిన వ్యూహాలు, ప్రణాళికలు, ప్రాధాన్యత గురించి వివరించారు. ఇది టోటల్గా ఏవైతేనే ఈ ఇన్ఛార్జీలతో సీఎం రేవంత్ సమావేశమై దీని గురించి చర్చించడం జరిగింది. తర్వాత నిన్న ఇంకొక సెన్సేషనల్ వార్త ఏంటంటే, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వెరైటీ క్రైమ్స్లో ఇదొక క్రైమ్ అనమాట. యోగా గురువుపై వల. అనారోగ్యం అంటూ వచ్చి ఒక ఆశ్రమంలో చేరారు వీళ్ళు. ఒక 2 మహిళలు వచ్చి చేరారు. తర్వాత అక్కడ ఎవరైతే ఆశ్రమం నడుపుతున్నారో అతనితో కొంచెం ఫస్ట్ అనారోగ్యంతో చేరి, తర్వాత ఆయనతో కొంచెం దగ్గరగా ఆయనతో కలుపుగోలుతనంగా మాట్లాడటం, ఆయనతో దగ్గర అవ్వటం, రకరకాలుగా కొంచెం ఆయనతో కొంచెం కలుపుగోలుతనంగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు, ఇంకొంచెం కలుపుగోలుగా మాట్లాడుతున్నప్పుడు తీసినటువంటి ఫోటోలు, వీడియోలన్నీ దాచిపెట్టి ఆయనకి డబ్బులు కావాలని డిమాండ్ చేయటం. మొదటగా 50 లక్షలు. సరే, దానికి సంబంధించినటువంటి ఏదో ఆయన పరుగు పోయిద్దని చెప్పి ఆ 2 మహిళలకు సంబంధించి ఏదో వాళ్లకు చెక్కులు ఇవ్వటం జరిగింది. ఆశ చావదు కదా. అరే, భయపెట్టంగానే 50 లక్షలు ఇచ్చాడు, తక్కువ అడిగామేమో పంపదీసి, ఇంకెక్కువ అడగాలి. కామన్ కదా, హ్యూమన్ సైకాలజీ కదా. అంతటితో వాళ్ళు సంతృప్తి చెందకుండా ఇంకొంచెం ఆశ. అది అడగంగానే 50 లక్షలు చెక్ ఇచ్చేశాడు, మనం తప్పు చేసామో, కోట్లలో అడగాలేమో అనుకుని 2 కోట్లుగా డిమాండ్ చేశారు. ఇంకా అతను తాకతు మించిపోయింది. ఏదైతే అది జరిగింది, పరువు పోతే పోయింది అనుకున్నారు. పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దీని వెనక మొత్తం 5 సూత్రధారులు ఉన్నారు. పోలీసులు అక్కడ గోల్కొండ దగ్గరికి వాళ్ళ చేత ట్రాప్ చేయించి, సరే డబ్బులు ఇస్తామని చెప్పి ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతని చేత పిలిపించి ఆ గోల్కొండ దగ్గర
సడన్గా వాళ్ళందరినీ వలపన్ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇది ఇది ఒక ఇది ఈ ఈ దీంట్లో ఒక కొత్త ఆలోచన తీసుకురావటం అన్నమాట. క్రైమ్‌లో ఇదొక కొత్త ఆలోచన. ఈ విధంగా చేరి ఆశ్రమాల్లో చేరి ఆశ్రమం ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని ఇంకో రకమైనటువంటి హనీ ట్రాప్ లాంటిదన్నమాట ఇదొకటి. ఇది జరిగింది నిన్న హైదరాబాద్‌లో. ఇక తర్వాత ఇంకోటి హైదరాబాద్ గ్రేటర్ పరిధిగా నేను మొత్తం కుండపోత వాన మనం చూసాం నిన్న సాయంత్రం హైదరాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా వర్షం పడిందనేది ఒక్కసారిగా మనం చూసాం. ఓకే. గత ఆగస్టు నెలలో భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఇటు తెలంగాణ రాష్ట్రం మొత్తం గూడా మొత్తం చూస్తే ఎక్కువగా అసలు తెలంగాణలో గతంతో పోల్చుకుంటే ఈసారి భారీ వర్షాలతో పాటు పంట నష్టం భారీగానే జరిగింది. ఆస్తి నష్టం అయితే భారీగా జరిగిందని చెప్పుకోవాలి. సరే ఈ తేరుకునే లోపు ఇటుపక్క యూరియాల కొరత, ఇటుపక్క రైతులు ఆవేదన చెందుతూ క్యూ లైన్‌లో గంటల కొద్దీ నిలబడి ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంటే, ఈ వర్షాలు మాత్రం ఎప్పటికప్పుడు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. మళ్ళీ ఈ సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలే నమోదవుతాయన్నటువంటి వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మొదటగానే సెప్టెంబర్ మొదలైనప్పటి నుంచే కొద్ది గొప్ప వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, అక్కడక్కడ చిన్న వర్షాలు ఏదైతేనే ఒక మోస్తారు వర్షాలనేవి కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాత్రి నిన్న చూసుకుంటే ఒక్కసారిగా హైదరాబాద్లో భారీ వర్షం ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. కరెక్ట్‌గా అందరూ సంబంధించినటువంటి ఎవరైతే అంటే కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, స్కూల్‌కి సంబంధించిన విద్యార్థులు కానీ, ఆఫీస్ నుంచి ఇంటికి తిరుగుముఖం అయ్యేటువంటి సమయం కాకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా ఈ కుండపోత వాన వల్ల ఎక్కడికక్కడ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళందరూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం జరిగింది. నాలాలు పొంగి ముగ్గురి గల్లంతు, పలు ప్రాంతాలైతే అతలాకుతలం అయిపోయినాయి. కొట్టుకుపోయిన వాహనాలు. ముషీరాబాద్ బౌద్ధ నగర్లో గంటన్నరలోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 24.3 సెంటీమీటర్ల వర్షపాతం. ఇది చూడండి హైదరాబాద్ కృష్ణానగర్లో వరదలో కొట్టుకుపోతున్న బైక్. ఇది కృష్ణానగర్లో కనిపించిన దృశ్యం ఇది చూడండి. బైక్ కూడా కొట్టుకుపోతుంది. ఈ విధంగా ఎక్కడ మన దగ్గరలో కృష్ణానగర్లో జరిగినటువంటి సంఘటన హైదరాబాద్ ఇది. ఈ విధంగా బైకులు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం నేను చూసాను. అంత భారీ వర్షాలు పడ్డాయి. జలమైన బండ్లగూడ రోడ్డు. ఇది బండ్లగూడ రోడ్డు. ఈ విధంగా భారీ వర్షాలతో నిన్న హైదరాబాద్ రాత్రి నిన్న మొత్తం అతలాకుతలమైందని చెప్పుకోవాలి నగరం అంతా కూడా. నిన్న అస్సాం సభలో ప్రధాని మోదీ చెప్పినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను. భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు. జాతి వ్యతిరేకులు, చొరబాటుదారుల గండ. ఈ ఎక్కడ పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులకు చాలా సపోర్టుగా మాట్లాడుతుంది కాంగ్రెస్ వ్యాఖ్యలు అన్నట్టు అస్సాంలో నిన్న ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు. భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వరు కానీ వీళ్ళు పాకిస్తాన్కి మద్దతు ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యము. చొరబాట్లతో సరిహద్దు రాష్ట్రాల జనాభా కూర్పు మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు. జాతీయ భద్రతకు ఇది ముప్పు. అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ ఆగ్రహం. నిన్న అస్సాం పర్యటనలో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మోదీ. ఎంతసేపటికి పాకిస్తాన్ సపోర్టెడ్గా మాట్లాడతారు వీళ్ళు. భారతదేశం ఆర్మీ ఇంత త్యాగాలు చేస్తూ ఎప్పటికప్పుడు భారత ఆర్మీ దాయాది దేశాలతో పోటీపడి వాళ్ళని ముట్టబెడుతున్నప్పటికీ కూడా ఎంతసేపటికి వాళ్ళ సానుభూతి మొత్తం కూడా పక్క దేశమైనటువంటి దాయాది దేశం పాకిస్తాన్ మీదే వాళ్ళు సపోర్ట్గా మాట్లాడతారు కాంగ్రెస్ మొదటి నుంచి. అంతే వాళ్ళకి ప్రధానంగా ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలి కానీ దేశ భవిష్యత్తు వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఎంతసేపటికి ఈ విధంగా ఆ రాజకీయాలతోనే వాళ్ళు ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పాకిస్తాన్తో సత్సంబంధాలు పెంచుకుంటారు, పాకిస్తాన్ మంచి కోరుకుంటారు. ఇక్కడ ఉంటూనే పాకిస్తాన్ ఫేవర్గా మాట్లాడుతుంటారు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ భారతదేశ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ మన దేశం గురించి, మన భారతదేశ ఆర్మీ గురించి, మన భారతీయుల గురించి ఎక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు సపోర్ట్గా అనేటువంటి విషయాన్ని చెప్తూ, నేను శివభక్తుని, అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా శివుడు ఏ విధంగా అయితే విషయాన్ని కంఠంలో మింగి అలాగే పెట్టుకున్నారో నేను కూడా అదేవిధంగా వచ్చిన విమర్శలన్నీ కూడా తీసుకుంటాను, నేను శివభక్తుని కాబట్టి అలా కంఠంలో ఉంచుకుంటాను అన్న విషయాన్ని నిన్న మోదీ అస్సాం పర్యటన సందర్భంగా బహిరంగ సభలు చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి దీనికి ఒక సమస్య పరిష్కారం లేనటువంటి ఏదైతే ఉందో ఈ కాలేజీలకు సంబంధించి ఈ రోజు నుంచి సోమవారం నుంచి నిరవధిక బంద్ అంటూ వార్త జరుగుతోంది. రాత్రి వరకు అయితే చర్చలు జరిగినాయి. మళ్ళీ ఈ రోజు నుంచి నిరవధిక బంద్ ఉండిద్దా లేదా అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే భట్టి విక్రమార్క దీని గురించి సొల్యూషన్ చెప్తామన్నటువంటి వార్తల నేపథ్యంలో మళ్ళీ నిరవధిక బంద్ ఉందా లేదా అనేది సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఫార్మసీ సంబంధించినటువంటి కానివ్వండి, ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కానివ్వండి, ఇవన్నీ కూడా సెప్టెంబర్లో జరగాల్సినటువంటి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. మళ్ళీ ఈ క్రమంలో ఈ బంద్ నిర్వహిస్తే ఇటు పక్క విద్యార్థుల భవిష్యత్తు కానివ్వండి, ఆ జరుగుతున్న ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా డిస్టర్బ్ అవుద్ది. అయినప్పటికీ కూడా నిరవధిక బంద్కి పిలుపునిచ్చారు. ఎందుకంటే దాదాపుగా 1200 కోట్లు దీనికి సంబంధించినటువంటి 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయి.
ప్రభుత్వం వీళ్ళకి బకాయి ఉంది, స్కాలర్షిప్ రూపంలో కానివ్వండి అనేక రూపాల్లో బకాయిలు ఉన్నారు. ఈ బకాయిలు మాత్రం ఎప్పటికప్పుడు పెండింగ్ ఉంచుతూ ఉన్నారు. ఏదో గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఇవన్నీ బకాయిలు ఏర్పడ్డాయి. పోనీలే ఈ ప్రభుత్వం కొంచెం అవకాశం ఇద్దాము, కొంచెం బ్రీతింగ్ అవకాశం ఇద్దాము, ఏదో న్యాయం చేసిద్దని నిన్నటి వరకు మేము వెయిట్ చేశాము. కానీ ఈ ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకునే దాఖట్లేవు. మొదట 1200 కోట్లు రిలీజ్ చేస్తే కానీ మేము దీనికి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించగలం. కాబట్టి మీరు మాకు నిరవధిక సమ్మె తప్ప మాకు వేరే మార్గం కనబడట్లేదు అంటూ మాట్లాడటం జరిగింది. ఏదైతే ఫార్మసీ, బీఈడి, ఇంజనీరింగ్ పరీక్షలు అయితే వాయిదా పడుతున్నాయి. దసరాలోపు బకాయిలు 1200 కోట్లు ఇస్తేనే విరమణ. 21, 22న 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్లో ధర్నా నిర్వహించబోతున్నాం. ఉన్నత విద్యాసంస్థలకు సంఘాల సమాఖ్య భేటీలో నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం. గత సర్కారు పాపాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోస్తుంది. ఆ సానుభూతి ఉన్నందున 20 నెలలు ఓపిక పట్టాం. ఐఏఎస్లు 1 నెల జీతం త్యాగానికి సిద్ధపడతారా అంటూ అడగడం జరిగింది. ఉన్నత విద్యాసంస్థలకు సంఘాల సమాఖ్య చైర్మన్ రమేష్ కళాశాల యాజమాన్యంతో ముగిసిన చర్చలు నేడు నిర్ణయం తీసుకుంటామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఈ నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ నిరవధిక బంద్ ఉందా లేదా, నేటి నుంచి అయితే బంద్ అని పిలుపునిచ్చారు. మళ్ళీ బట్టి విక్రమార్క మాట మీద విలువంచి ఈ రోజుకి బంద్ ఏమన్నా నిలిపివేస్తారని మాత్రం చూడాలి ఏం జరిగింది తెలంగాణలో అనేది. ఇది మాత్రం ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఈ ఉత్కంఠభరిత వాతావరణం. ఎందుకంటే విద్యార్థులు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మళ్ళీ కాలేజీలకు తాళాలేసి బంద్ చేస్తే ఆ ఎగ్జామ్స్ పరిస్థితి, దానికి సంబంధించిన టైం టేబుల్ అనేది ఒక ఐడియా లేదు. అర్ధాంతరంగా వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతాయి. బీఫార్మసీ సంబంధించిన కానివ్వండి, ఇంకా అనేక రకాలైన సెప్టెంబర్ కాబట్టి ఎక్కువ ఎగ్జామ్స్ జరిగేటువంటి నెల కాబట్టి అనేక రకాల ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ వాళ్ళ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి. వీళ్ళు కాలేజీ తాళాలు వేస్తారు, బంద్ అంటారు. దీని గురించి ప్రభుత్వం ఏమో ఇంతబట్టి దానికి చర్చలు పిలవలేదు. దానికి ఇంతబట్టిగా సంబంధించినటువంటి బకాయిలు ఏదైతే విడుదల చేసేటువంటి ఉద్దేశం ఇలా కాదు, అలానే సొల్యూషన్ ఏం చెప్పే ఉద్దేశం లేదు. మరి బట్టి విక్రమార్క మాట ఎంతవరకు చెల్లింది? బట్టి విక్రమార్క చెప్తే ఈరోజు సమస్య పరిష్కారం అవుతలేదో మళ్ళీ చూడాలి దానికి సంబంధించి. ఎందుకంటే అక్కడ పాపం మన రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీస్ ఎన్నికల్లో బాగా డీప్గా మునిగిపోయి ఉన్నారు. ఆయన రకరకాల సమస్యలతో ఆయన కాపాడుకునే పనులు ఆయన ఉన్నారు. ఇటు పక్క చూస్తే విద్యార్థుల సమస్యలు ఎవరు పట్టిందంటే కొద్ది గొప్ప పట్టించుకునేది బట్టి విక్రమార్క కాబట్టి ఆ బట్టి విక్రమార్క ఏదో దీనికి సొల్యూషన్ చెప్తా ఉన్నారు. చూడాలి మళ్ళీ ఈరోజు దీనికి సంబంధించి బట్టి విక్రమార్క దీనికి చెప్పే దాంట్లో సమాధానంలో వాళ్ళు సంతృప్తి చెందుతారా, లేదంటే నిరవధిక బంద్కి పిలుపునిస్తారా? ఆల్రెడీ 10 లక్షల మందితో రేపు 21, 22 హైదరాబాద్లో భారీ ఎత్తున బంద్ కార్యక్రమాలకు అయితే వాళ్ళు పక్కాగా ప్లానింగ్తో ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ జరగకుండా ముందుగానే ప్రభుత్వం అలర్ట్ అయిద్దా లేదా అనేది మాత్రం తెలిసిద్ది. కొద్దిసేపట్లో ఈ వార్త కూడా బయటకు వచ్చింది. తర్వాత ఇంకో వార్త ఈనాడు దినపత్రిక గురించి తీసుకుంటే సేమ్ దీంట్లో కూడా పాకిస్తాన్ ఇండియా సంబంధించినటువంటి మ్యాచ్ని దీన్ని కూడా హైలైట్ చేశారు. చిత్తుగా కొట్టేశారు. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం, రాణించిన సూర్యకుమార్ కులదీప్. దీని గురించి మనం చర్చించుకున్నాం. ఇంకో వార్త మాత్రం ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఈనాడు వరకే అందింది వార్త ఇది. రాజకీయ మైలేజ్కి జగన్ ప్రయత్నం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే రాజకీయాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో జగన్ ఉన్నారు. ఎక్కడెక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల పరిణామాలు కానివ్వండి, రాజకీయంలో ఇక్కడ శాంతి భద్రతలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇటు పక్క మహిళల మీద జరుగుతున్నటువంటి విషయాలు కానివ్వండి, అనేక విషయాల్లో ఇటు ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి యూరియా విషయంలో కానివ్వండి, ఇక్కడ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు గతంలో ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా జగన్ ముఖ్యమంత్రి హోదాలో మీడియా సమావేశాలు పెట్టడం మనం ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా మనం చూసిన పాపాన పోలేదు. అసలు మీడియా అనేది ఒకటి ఉందని కూడా ఆయన గుర్తులేదు. ఎక్కడ మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన నిర్ణయాలు కానివ్వండి చెప్పాలన్న ఆలోచన లేదు. అసలు ముఖ్యంగా చూసుకుంటే మీడియాకి ఆయన అంత విలువ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకంటూ ఒక సొంత ఛానల్ ఉంది, ఆయనకంటూ ఒక మీడియా ఉంది. అయినప్పటికీ కూడా మీడియా విలువ ఆయనకు తెలియదు. అందుకే ఆయన 11 సీట్లకి పరిమితమయ్యారు. కాబట్టి ఇలాంటి జగన్, మాజీ సీఎం జగన్ ఇప్పుడు చూస్తున్నాం మనం. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీడియా సమావేశం పెట్టండి. ఇప్పుడు మీడియాతో పనిపడింది. ఇప్పుడు మీడియా విలువ తెలిసింది ఆయనకి. కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరిచారు. కాబట్టి పదే రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద మీడియా సమావేశం పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఎన్ని మీడియా సమావేశాలు పెట్టినప్పటికీ కూడా పార్టీకి రావాల్సినంత మైలేజ్ రావట్లా. ఎంతసేపటికి చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలను ఎండగట్టేటువంటి ధోరణిలో ఎక్కడ కావాల్సిన మైలేజ్ రావట్లేదని మాత్రం అతను క్లియర్గా అర్థమైంది. దానికి ఏం చేయాలో ఫ్లక్చుయేషన్ అర్థం కాక చంద్రబాబు నాయుడు చావాలి, ఏదో మనం కొంతమంది శాపాలు ఇస్తుంటారు చూడండి, ఆ విధంగా మహిళలు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు శాపాలు ఇస్తుంటారు కదా, అట్లా శపిస్తున్నాడే కానీ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే విధంగా ఎక్కడా లేదు. ఎంతసేపటిగా మీడియా సమావేశం పెట్టడం, జస్ట్ ప్రభుత్వం గురించి విమర్శన చేయడం, ఎండగట్టడం తప్ప
ఇటు పక్క చూస్తే అతని పార్టీలో ఉన్నటువంటి ఒక్కొళ్ళు ప్రముఖమైన నాయకులేమో అవినీతిలో దాని అధికార దుర్వినియోగంలో జైలుకి వెళ్తా ఉన్నారు. ఆ విషయంలో పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు బెయిల్ తీసుకొచ్చే పనిలో నిమగ్నమై వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు తెర వెనక ఒక్కొళ్ళు జైలు పాలవుతా ఉన్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినప్పుడు కూడా పార్టీకి అయితే పెద్దగా మైలేజ్ అయితే కనబట్లేదు. కాకపోతే జగన్కి ఇండివిజువల్గా ఇమేజ్ ఉంది. జగన్ని చూడటానికి భయంకరంగా జనాలు వస్తున్నారు. ఇదొక్క పాజిటివ్ వార్త తప్ప ఎక్కడ కూడా పార్టీ పరంగా ఉత్సాహమైనటువంటి కార్యకర్తలు జోష్ నింపేటువంటి కార్యక్రమాలు అయితే ఏం జరగట్లేదు. పార్టీకి రావాల్సినంత మైలేజ్ అయితే రావట్లేదు అనేది ఓపెన్ సీక్రెటే. ఇటుపక్క కూటమి ప్రభుత్వం చూస్తే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు, ఇటుపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటుపక్క లోకేష్ ఎవరికి వాళ్ళ విభాగాల్లో వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళ పనితీరు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ఏం చేస్తున్నారు అవుట్పుట్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రజల్లో తెలిసిపోతూ ఉంది. వాళ్ళు దాన్ని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఏదైతే అసాంఘిక కార్యక్రమాలు కానివ్వండి, కొన్ని జరుగుతున్నటువంటి ల్యాండ్ ఆర్డర్లో జరుగుతున్న చిన్న చిన్న లోపాలు కానివ్వండి, ఇటు పక్క రైతులకు సంబంధించినటువంటి యూరియా విషయంలో సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కొన్ని వార్తలతో మాత్రం అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి దీన్ని అడగడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళ నాయకులు చేసినటువంటి అక్రమ అరెస్టుల గురించి చెప్పడం ఇదే మీడియా సమావేశం తప్ప పార్టీకి కావాల్సిన మైలేజ్ రాట్ల. దీని గురించి ఒక ఆలోచనలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం. ఈ షర్మిలతో దీర్ఘకాల వైరుధ్యాల ఫలితంగానే జగన్ పిటిషను, అన్నా చెల్లిని వివాదాలు ఇరుక్కుపోయా ఎన్సీఎల్ ఎన్టీని ఆశ్రయించిన విజయమ్మ. ఈ విధంగా అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఎక్కడ పార్టీ దెబ్బతింది అనే విషయాన్ని ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటూ, షర్మిల పార్టీని ఎంత డ్యామేజ్ చేసింది, పార్టీ నుంచి అధ్యక్షురాల పదవి నుంచి విజయమ్మని ఎక్కడ దూరం చేసిన తర్వాత పార్టీలో పరిస్థితులు ఏంది, ఇవన్నీ కొన్ని పునరాలోచనలు పడినట్టు విషయం. పార్టీ కోసం మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని ఇక్కడ ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది. సరే, దాని గురించి పక్కన పెడితే వికసిత్ భారత్ సాధనకు మహిళల అభ్యున్నతే పునాది అంటూ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వారి ప్రాతినిధ్యం పెరగాలి, అప్పుడే అడ్డంకులు అధిగమించవచ్చు. మహిళలకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళకి ఏ విధంగా ప్రాధాన్యత, కేవలం ఫ్రీ బస్సులనే కాదు ప్రతి విషయంలో మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంది గురించి చెప్తూ నిన్న జరిగినటువంటి వార్తను ఏదైతే ఉందో జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న ఓం బిర్లా, చిత్రంలో అయ్యన్న పాత్రుడు, చరితారెడ్డి, పురంధరేశ్వరి, రఘురామకృష్ణరాజు. మహిళా సాధికారిక కమిటీల జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. కాబట్టి మొదటి నుంచి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాన్ని మనం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.